హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ శ్యామ్లా టాక్స్. ఈరోజు మా ఇంట్లో సేమియా కేసరి చేశాను. అది ఏ విధంగా చేసుకున్నానో చూపిస్తాను రండి. ఇది ఇన్స్టెంట్గా ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అయితే ఈజీగా అయితే ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం అది వేడయ్యాక మనం ఒక స్పూన్ వరకు అందులో నెయ్యిని అయితే వేసుకుందాం. నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి కొంచెం జీడిపప్పును అయితే వేసుకున్నాను. జీడిపప్పును కూడా కాసేపు అయితే వేయించుకోవాలి. ఇందులో కొంచెం కిస్మిస్ని కూడా వేసుకొని కాసేపు అయితే వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత అయితే ఒక బౌల్లోకి అయితే వీటన్నింటినీ కూడా తీసుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక గ్లాస్ సేమియాని అయితే తీసుకొని ఆ సేమియాని అయితే వేయించుకుంటున్నానండి. సేమియా కూడా బాగా వేగాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని అంతటిని కూడా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ సేమియాని ఈ విధంగా గరిటతో కలుపుతూ అయితే వేయించుకోవాలి. మనం గరిటతో ఈ విధంగా కలపకపోతే ఒక సైడ్ మాడిపోతుందండి. అందుకోసమని గరిటతో ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చూడండి, కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే వీటిని అయితే మనం తీసుకోవాలి. అదే ప్యాన్లోకి ఇప్పుడు ఒక గ్లాస్ సేమియాకి 2 గ్లాసులు వాటర్ చొప్పున మనం వేసుకోవాలండి. చూడండి, కొలతలు కూడా నేను చూపిస్తున్నాను. వాటర్ ఈ విధంగా అయితే బాగా మరిగిపోవాలండి. ఫుడ్ కలర్ ఏమైనా వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. మనం ముందుగా వేయించుకున్న సేమియాని అయితే ఇందులో వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. లేదంటే ముద్దలుగా అయిపోతుంది, అందుకోసమని కలుపుతూ ఉండాలి. సేమియా బాగా ఉడకాలండి. చూడండి, ఇంకా కాసేపు అయితే నాది ఉడికిన తర్వాత అందులో అయితే నేను పంచదారను అయితే వేసుకుంటున్నాను. సేమియా అనేది బాగా ఉడకాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది. ఒక గ్లాస్ సేమియాకి 3/4 వంతు వరకు పంచదారను అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. పంచదార వేసిన తర్వాత ఈ సేమియా అనేది బాగా పలచగా అయిపోతుంది కదండి. ఈ విధంగా కలుపుకొని దగ్గర అయ్యేంత వరకు కూడా ఈ విధంగానే బాగా కలుపుకోవాలి. ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత యాలకుల పొడిని కొంచెం వేసుకున్నాను. అదేవిధంగా మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకునేసరికి సేమియా కేసరి అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ సేమియా కేసరి అన్నది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. మీ ఇంట్లో కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.